పెట్టి హనుమలో ఉన్న బుద్ధి బలాన్ని ఆవిష్కరింపచేసి ఆయన బుద్ధికి పదును పెట్టి రాటు తేల్చారు దేవతలు. అందుకని సురస వచ్చింది. వచ్చి ఆవిడంది, నాయన అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేద మామాననం. ఇదో చిత్రమైన మాట. నేను తింటానబ్బాయి, నా నోట్లో దూరు అంది. నేను తినాలి అనుకుంటే నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఓ యాపిల్ పండునో చాకుతోనో దేంతోనో కోసుకుని తినాలి. అంతేకాని ఓ యాపిల్ పండా మేము నిన్ను తినాలనుకుంటున్నాం, మీరు మా నోటిలో ప్రవేశించండి అంటావా? అనం. కానీ సురస అలా మాట్లాడింది. అందులోనే తెలిసిపోతుంది తినేసే ఉద్దేశం లేదు. ఏమిటి ఆవిడ ఉద్దేశం? కేవలం ఆయన బుద్ధి బలాన్ని పరీక్ష చేయడం. నాకు దేవతలు ఇచ్చిన ఆహారం అయ్యా, నువ్వు ఒక్కసారి నా నోట్లోకి రా, మింగుతానని. అంటే ఆయన అన్నారు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు మహర్షి. ఇందాక మైనాకుడు కనబడితే సంతోషపడిపోవడం, అబ్బా బంగారు పర్వతం, బంగారు శిఖరాలు, నన్ను రమ్మన్నాడు కానీ నేను వద్దనిశాను అని ఓ ఫీల్ అయిపోయారు అనుకోండి, ఇంకేం పెడుతుంది ఆ సముద్రాన్ని దాటడం. అలా బాధపడకూడదు అని అక్కడికే వదిలిపెట్టేశారు, అంతే. ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోయినటువంటి వారికి సురస కనపడింది. ఇప్పుడు నోట్లోకి రా, మింగుతానంటోంది రాక్షస రూపంతో. ఇప్పుడు బెంగ పట్టేసుకుని, అయ్యో అనవసరంగా మైనాక పర్వతాల మీద దిగిపోయినా గొడవ వదిలిపోయేది, అనవసరంగా వచ్చేసాను ఇప్పుడు అని ఆయన ఏం బాధపడలేదుట. ప్రహృష్టవదన శ్రీమాన్, సంతోషంగా ఉన్నారట. ప్రతిబంధకం వచ్చినా ఉపాసనలో సంతోషమే, సన్మానం వచ్చినా అది నాకు జరుగుతోంది కాదు, ఈశ్వరార్పణం, సంతోషం. దాని గురించి పట్టింపు లేదు, ఇక్కడ ఏం బెంగెట్టేసుకునేం లేదు, దాని గురించి తాదాప్యం లేదు. మర్చిపోయాడు, అప్పుడే మర్చిపోయాడు దాని గురించి. ఆ స్థితిని పొందడం సురసని చూసి భయపడకపోవడం. ఆయన అన్నారు, అమ్మా తప్పకుండా వస్తానమ్మా, కానీ రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచ క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రణితి శృణోమితే. అమ్మా దశరథుని మళ్ళీ రామకథ చెప్తారు. ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు ఒక్కసారి రామకథ చెప్పేస్తుంటారు స్వామి హనుమ. ఆయనకి ఇది అలవాటు, మీరు చూడండి. అందుకే ఎప్పుడెప్పుడు ఇబ్బంది వస్తే, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాకపోతే అప్పుడప్పుడు ఒకసారి పూర్వం దశ మహారాజు గారు రాజుగారు ఉండేవారు, ఆయనకి 4 కొడుకులు, పెద్దవాడు రాముడు, ధర్మాత్ముడు, ఎక్కడెక్కడెంతసేపు చెప్పాలో చూసుకుని అలా కథ చెప్పేస్తుంటారు. మళ్ళీ రామకథ మొదలెట్టేశారు. రామోదాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా. ఆ రామచంద్రమూర్తి 14 సంవత్సరముల అరణ్యవాసం కోసమని అరణ్యంలోకి వచ్చారు. భార్య సీతమ్మని ఫలితలలో రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అమ్మ ఆవిడ జాడ కనిపెట్టడం కోసం వెడుతున్నాను, తల్లి ఒకవేళ తప్పు మింగేస్తానంటే ఒక్కసారి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి చెప్పి వచ్చి నీ నోట్లో ప్రవేశిస్తాను, మింగేద్దువు గానివి, ఒక్కసారి మాత్రం వదిలిపెట్టమ్మా, నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అని ప్రమాణం చేశారు. ఆవిడంది, అబ్బాయి అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం, నువ్వు నా నోట్లో ప్రవేశించవలసిందే అంది. అయితే సరే అమ్మా, నేను నీ నోట్లో పట్టడానికి కావలసినంత నోరు తెరువు అన్నారు. అని పెద్ద నోరు చేశారు. మరి మింగడానికి కావలసినంత నోరు ఉండాలిగా. ఎంత పెరట్లో వంకాయ అయితే మాత్రం ఇంత వంకాయ పండితే అలా వండుకు తినలేంగా, పెరుగు పచ్చలో ఏదో చేసుకు తినాలి కానీ. అందుకని అంత నోరు ఆవిడ తెరిచింది. ఈయన పెరిగారు, ఆవిడ పెరిగింది. ఈయనేం చేశారు? ససించప్యప్తనక్కాయం బభూవాంగుష్టమాత్రక. బొటనవేలు అన్నంలోనే తెలిసిపోయింది, ఇది లేకపోతే మిగిలినవి పనికిరావు. తత్వమసి ఇలా తిరగాలంటే దీంతో కలిస్తేనే పరబ్రహ్మం. అందుకని బొటనవేలంత వారైపోయారు. అయిపోయి ఒక్కసారి లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చేశారు. వచ్చేసమ్మా ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యంచాసీతరస్తవ. నా నోట్లో ప్రవేశించమని అడిగావు కదా, లోపలికి వెళ్ళాను, బయటకు వచ్చేశాను, సరిపోయింది కదా మా మాట, ఇక బయలుదేరుతానన్నారు. ఓరి నాయన, ఎంత బుద్ధి బలం రానిది, నోట్లో ప్రవేశించమంటే అంత వాడివయ్యావు, మింగుదామని అంత నోరు చేశాను, గభాలన ఇంతైపోయి లోపలికి వెళ్ళి బయటికి వచ్చేశావురా. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్టాగచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. రాఘవుడితో సీతమ్మని కలిపినటువంటి వారు హనుమ అన్న ప్రఖ్యాతిని నీవు పొందెదవుగాక అని ఆశీర్వచనం చేసింది. ఒక్క నమస్కారం చేశారు, బయలుదేరిపోయారు. ఇందులో బుద్ధి బలాన్ని నిరూపించారు.